హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఏం లేదండి, ఈరోజు మరొక కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతున్న బేసన్ లడ్డు ట్రై చేశానండి. నేను మా పిల్లల కోసం స్కూల్స్ స్టార్ట్ అయినాయి కాబట్టి ఆల్రెడీ స్నాక్స్ లాగా యూజ్ అవుతాయి అని చెప్పేసి బేసన్ లడ్డు చేశాను. చాలా బాగుందండి టేస్ట్ అయితే. మనం సోన్ పాపడ్ ఉంటుంది కదా, దాని ఫ్లేవర్ అనిపించింది తింటే. మైసూర్ పాక్ సోన్ పాపడ్ ఫ్లేవర్ లాగా అనిపించింది, చాలా బాగుంది. మళ్ళీ సింపుల్ ప్రాసెస్ అండి, కాకపోతే పక్కా కొలతలతోని కొంచెం ఓపిక్గా చేసుకుంటే చాలా రుచిగా వస్తుంది. ముందుగా ఏంటి అని అంటే, నేను 1 కప్పు నెయ్యిని తీసుకున్నాను. నేను ఇంతకుముందు చూపించిన కప్పు ఉంది కదండి, ఆ 1 కప్పు నెయ్యిని తీసుకొని అది కొంచెం వేడయ్యాక అందులో 2 కప్పులు శనగపిండి అండి. 2 కప్పులు, 1 కప్పుకి నేను 2 కప్పుల శనగపిండిని తీసుకున్నాను. కొంతమంది నెయ్యి ఇష్టపడని వాళ్ళు 1/2 కప్పు వేసుకొని తర్వాత అయినా యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది పర్ఫెక్ట్ ఉంటుంది. అట్లా తీసేసుకొని స్లో ఫ్లేమ్లోనే అండి, మీడియం హై ఫ్లేమ్ అస్సలు పెట్టొద్దు. స్లో ఫ్లేమ్లోనే మంచిగా మెల్లిగా నెమ్మదిగా దాదాపు ఒక 10-15 నిమిషాలు టైం తీసుకుంటుంది. మంచిగా వేగనివ్వాలి, కంప్లీట్గా దాని కలర్ అనేది చేంజ్ అయిపోవాలి. మరీ మెత్తగా వద్దనుకుంటే అందులోనే మరి కొంచెం గోధుమ రవ్వని యాడ్ చేసుకోండి. అంటే మీకు మొత్తం అది పట్టేసుకున్నట్టు గొంతుగా అట్లా అనిపిస్తుంది శనగపిండి అని అనుకునే వాళ్ళు అందులో కొంచెం రవ్వ యూజ్ చేసుకోండి, బాగుంటుంది. శనగపిండి కూడా కంప్లీట్ మెత్తది కాకుండా కొంచెం బరగ్గా ఉంది లడ్డూల కోసం అంటే మనకు మార్కెట్లో దొరుకుతుంది, అట్లాంటిది యూజ్ చేస్తే ఇంకా బాగా వస్తాయి లడ్డూలు. అట్లా మంచిగా స్లో ఫ్లేమ్లో ఇట్లా ఈ బ్రౌనిష్ కలర్ చేంజ్ అయ్యేలాగా తీసేసుకొని తర్వాత మిక్సీ బౌల్లోకి చక్కెర ఉంటే చక్కెర, బెల్లం ఉంటే బెల్లము, మీ ఇష్టం, మీ ఆప్షనల్ అండి అది. నేనైతే చక్కెరనే యూజ్ చేశాను. చక్కెర 1 కప్పు తీసుకున్నాను. అంటే మీ టేస్ట్ని తగ్గట్టు, మీకు స్వీట్ ఎక్కువ కావాలంటే 1 కప్పు తీసుకోండి. ఇక అంత మేము స్వీట్ తినలేము అని అనుకుంటే ఇంకా కొంచెం తగ్గించుకొని తీసుకోండి. అందులోనే ఇలాచి వేసుకొని దాన్ని మంచిగా మిక్సీ పట్టేసుకోవాలి, మెత్తగా ఫైన్ పేస్ట్లా వేసేసుకొని ఆ మిక్సీ మనకు అది మొత్తం చల్లారనివ్వాలి. ఫస్ట్ మనం వేయించుకున్నది ఆ చల్లారిన తర్వాత ఈ మనకు షుగర్ పౌడర్ అనేది వేసేసుకొని డైరెక్ట్ కలిపేసుకొని లడ్డూలు చుట్టేసుకోవడమే. దీనికి మళ్ళీ ప్రత్యేకించి నెయ్యి యాడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా మనకు లడ్డు వచ్చేస్తుంది ఆ హీట్తోనే. కాబట్టి చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా టేస్టీ అయిన రెసిపీ, హెల్దీ అయిన రెసిపీ. ఒక్కసారి మీ పిల్లల కోసం ట్రై చేయండి. థ్యాంక్ యూ అండి. నా ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలండి. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను, కానీ ఖచ్చితంగా నాకు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని, నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా కొత్త కొత్త వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటాను. మీరు కూడా ఒకసారి నేను ట్రై చేసి కామెంట్ చేయండి. బాయ్.